సో ఈ లీగ్ నుంచి టీవీ రైడర్స్గా మనతో పాటు ఉన్నారు కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్. సార్ మీరు చెప్పండి, ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు? ఆల్రెడీ అంటే నందు గారు మీరు ఆడారు, ఇంకా ఎలా ఉండబోతుంది అంటారు? ఎందుకంటే డిఫరెంట్ ఇప్పుడు ఆర్టిస్ట్లే కాకుండా ఇప్పుడు ఇటు డిపార్ట్మెంట్ వస్తుంది, ఇంకో పక్క కార్పొరేట్ నుంచి వస్తున్నారు, ఎలా ఉండబోతుంది అంటారు? ఏదున్నా మా అన్న చెప్తారు. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీబడి. ఎస్పెషల్గా ఒక మంచి కాజ్ కోసం క్రికెట్ ద్వారా అందరినీ యునైట్ చేయడం అనేది ఇట్స్ యాక్చువల్లీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఇన్ని రంగాల వాళ్ళు ఒక చోట ఒక వేదిక మీద అందరూ పొలిటికల్గా, అటు ఫిలిం స్టార్స్, ఇటు కార్పొరేట్, ఇటు టీవీ స్టార్స్, అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పెషల్గా ఇంతమంది ఒక చోట ఒక వేదికలో క్రికెట్ ద్వారా ఒక మంచి కాజ్ కోసం ఒక క్రికెట్ మ్యాచ్ ద్వారా అందరూ ముందుకు వస్తున్నందుకు రియల్లీ ఇట్స్ అ వండర్ఫుల్ అకేషన్ అండ్ వీఆర్ వెరీ హానర్డ్ అండ్ ప్రివిలేజ్డ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ టోర్నమెంట్. అండ్ అఫ్ కోర్స్ మేము టెలివిజన్ స్టార్ అయినా లేకపోతే సినిమాల్లో చేసేవాళ్ళని ఇంకొకళ్ళైనా ఎవరు గెలిచినా ఓడినా ఆడేది ఒక కాజ్ కోసం కాబట్టి అందరం మా వంతు కృషి చేస్తాం. అట్ ద సేమ్ టైం వీ విల్ గివ్ ఎ గుడ్ ఫైట్ డెఫినెట్గా. అంటే జనరల్గా అంటే ఇప్పుడు కాజ్ అని చెప్పేసి వచ్చారు, మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు, మీరు ఎలా కన్విన్స్ అయ్యారు? దీని అంతటికీ ముఖ్య కారణం రాంబాబు గారు. సో రాంబాబు గారు ఫస్ట్ నుంచి మమ్మల్ని అందరినీ బాగా ఎంకరేజ్ చేస్తూ క్రికెట్ ద్వారా ఆయన ఇటు సినిమా వాళ్ళకి, ఇటు టెలివిజన్ వాళ్ళకి, అట్లాగే రాజకీయ రంగం వాళ్ళకి అందరినీ అనుసంధానం చేస్తూ ఆయన ఎన్నో సంవత్సరాలుగా ఆనంద్ గారు, సివి ఆనంద్ గారు, ఇంకా రాంబాబు గారు, వీళ్ళందరితో పాటు మేము చాలా మ్యాచ్లు కూడా ఆడాం. అండ్ వీఆర్ వెరీ ఫార్చునేట్ టు బీ అసోసియేటెడ్ విత్ దమ్. అండ్ లక్కీలీ ఇంత మంచి టోర్నమెంట్లు ఇన్ని సంవత్సరాల తర్వాత జరుగుతున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మేమందరం అందులో పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరు చెప్పండి, అంటే జనరల్గా ఆర్టిస్టులు ఆడడం వేరు, ఇప్పుడు పొలిటీషియన్స్తో అటు డిపార్ట్మెంట్తో అన్ని డిపార్ట్మెంట్స్తో ఆడుతున్నారు, ఎలా ఉండబోతుంది అంటారు? మీకు ఎలా అనిపిస్తుంది? మేము రెగ్యులర్గా ఆడుతూ ఉంటాం, బట్ మీకు వెరీ రేర్ కాబట్టి ఇప్పుడు అది లైవ్ టెలికాస్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మీకు తెలుస్తుంది. బట్ ఎస్, మేమంతా అన్ని టీమ్స్ కలిసి ఆడుతూ ఉంటాం. అండ్ ఇదొకటి ఒక కాజ్ కోసం ఆడుతున్నాం కాబట్టి అందరూ కొంచెం బాగా ఆడాలని ఒక తపనతో ఉన్నాము. అండ్ డెఫినెట్గా వీ విల్ గివ్ అ బెస్ట్ ఎవ్రీ టీమ్. అండ్ డెఫినెట్గా ఈ కాజ్ సక్సెస్ఫుల్ అవ్వాలని అండ్ ఇలాంటి టోర్నమెంట్స్ మళ్ళీ మేము కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ.